వీడియో లేచి ఫోటోలు ఆయన శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు అమ్మవారి అలంకారం భువనేశ్వరి దేవిగా అలంకరించడం జరిగింది. ఈరోజు నవరాత్రుల్లో సప్తమ 7వ రోజు ఉప్పలపాటి జ్ఞాన సరస్వతి దేవాలయంలో రేపు అతి ముఖ్యమైన కార్యక్రమం మూలా నక్షత్రం సప్తమి. ఆ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల వారికి, నరసరావుపేట పట్టణంలో వారికి మరియు దూర ప్రాంతాల వారికి అందరూ కూడా తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మంగళవారం నాడు దుర్గాష్టమి, ఆ రోజు దుర్గాదేవి అలంకారం. బుధవారం నాడు మహిషాసురమర్దిని అలంకారం. ఆ రోజు చండీ హోమం కార్యక్రమం. ఆ తర్వాత చండీ హోమంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి విజయదశమి అనగా గురువారం నాడు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. సాయంకాలం సమీ పూజ 6 గంటలకి. ఆ తదుపరి అమ్మవారి పల్లకీ సేవ. ఈ కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. అలాగే ఇంతవరకు మాకు సహకరించిన ఈ మీడియా వారికి మరియు మా కమిటీ సభ్యులకి, అలాగే మా దేవస్థానంలో పనిచేసే ఈ పురోహితులు, అలాగే కొంతమంది సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ దేవాలయంలో విశేషంగా మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం ఏమిటంటే, భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ కూడా ఒక తోట ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి అందరికీ వాటిని దర్శించుకుని చూసి ఆనందాన్ని కలిగించే అవకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా విగ్రహాలు తయారు చేసి పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ప్రస్తుతం దేవాలయాన్ని అందరూ చూడడానికి అవకాశంగా బయట పెట్టించాం. అలాగే ఈ కార్యక్రమంలో కొంత నిర్మాణ వ్యయం మాకు అవసరం ఉంది కనుక ఈ వ్యయానికి తగినట్టుగా దాతలు వారి వారికి వంతు ఓపికను బట్టి, వారి వీలును బట్టి మాకు తగిన చందాలు దాతలు సహకరించి చందాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం.